జరుగుతానేమండి. ఇయన్నీ స్కాములు చేసి, ఈ అవినీతి పక్కన పెట్టి ఇక్కడేదో అవినీతి జరిగినప్పుడు గత 5 ఏళ్లలో మీరు అవినీతి బయటికి తీసి, అవినీతి ఇది జరిగింది అని చెప్పేసి మీరెందుకు తెలియజేయలా రాష్ట్రానికి? అప్పుడేం లేదు అవినీతి ఏం బయటికి తీయలేదు. ఇప్పుడొచ్చి అవినీతి జరిగిపోతుంది. మేమేదో ఇది చేసాము, మరి ఇన్సైడ్ ట్రేడింగ్ అని పెట్టావు. ఏం చేసావు ఆ అవినీతిని? ఇన్సైడ్ ట్రేడింగ్ అని పెట్టావు. ఏం చేసావు? ఎప్పటికైనా ఆయన అవినీతి అంటాం రాజ్యాంగంలో అసలు రాజధానే లేదండి. ఆ డిక్షనరీలో దేశానికి ఉంది కానీ రాష్ట్రానికి లేదంట. మరి రాష్ట్రంలో ఈడీ అనేది రాజ్యాంగంలో సిబిఐ అనేది ఉందయ్యా జగన్మోహన్ రెడ్డి. అది తెలుసా నీకు? కొన్ని ఆ పదాలన్నా ఉండయ్యా లేవా? కాబట్టి ఈయన ఇష్టం వచ్చినట్టు ఆయనకి ఏది నోటికొస్తే అది మాట్లాడుకొని ఏదొస్తే అది చెప్పుకోవటంలో ముందు సిద్ధహస్తుడని జగన్మోహన్ రెడ్డి. ఆయన అవినీతి అవినీతి అని మొత్తుకున్నంత వరకు అవినీతి అంటే ఎక్కడ మీరు చేసే అవినీతిలో ఎంత అవినీతి అవినీతో ఏదో మాకైతే తెలియదండి. మేము భూములు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన ప్రభుత్వాన్ని చూసి భూములు ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని చూసే మేము మళ్ళీ ఇప్పుడు ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. గజిట్ చేశారు కనుక పూలింగు పైన ఇంకా మీరు అన్నట్టు 1,00,000 ఎకరాలు ఆ 50 కూడా తీసుకుంటారు. గజిట్ చేస్తే తప్పకుండా ఇస్తారు వాళ్ళందరూ కూడా. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి మార్చుకొని ఆంధ్రప్రదేశ్ ముందు బాటానికి సలహాలు సూచనలు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చే ప్రెస్ మీట్ పెట్టి చెబితే బాగుంటుంది. ఈ మావి గన్ను ఆ గన్ను ఈ గన్ను అని పేర్లు పెట్టి జనాన్ని అయోమయానికి గురి చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఈ సందర్భంగా మేము చంద్రబాబు గారికి కానీ మరి సుజనా చౌదరి గారికి, షరీఫ్ గారికి, మరి ఇట్లాంటి వాళ్ళు మాకు ఎంతో వెనకుండి ఎంతో షరీఫ్ గారికి అసలు చెప్పలేమండి. నిజంగా షరీఫ్ గారు చేసిన పని లేదు. శాసన మండలి అప్పుడే ఈగిపోయేది. ఆయన గారు ధైర్యంగా నిలబడి షరీఫ్ గారు శాసన మండలి అధ్యక్షుడిగా ఉండి చేసినందుకు మా చాలా చాలా ఆనందంగా ఉందండి.